అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టి 1 స్పూన్ 2 స్పూన్ దాకా నూనె పోసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని తరిగినవి ఒక 3 ఉల్లిపాయల దాకా పెద్ద సైజువి కట్ చేసుకున్నాను. ఇలాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇట్లా వేపుకున్న తర్వాత ఇలా వేపేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ పక్క తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇట్లా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో 1 స్పూన్ మిరియాలు వేసుకొని దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు కూడా వేసుకున్నాను, ఇలాచి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని అదే మిక్సీలో పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. నేను ముందుగానే చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టానండి ఉప్పు వేసి. దాన్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టి నూనె సరిపడగా వేసుకొని ఫ్రైకి ఎంత కావాలో నూనె చూసుకొని వేసుకోవాలి. నూనె మరిగాక సాజీరా, బిర్యానీ ఆకు వేసి ఈ చికెన్ పోయిన తర్వాత వాటర్ అంతా వాడిపోవాలి. అప్పుడు ఇందులో వేసుకోవాలి చికెన్ ఫ్రైకి. మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇట్లా మూత పెట్టి 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఈ నీళ్ళతోటి చికెన్ మొత్తం ఉడికిపోవాలి. ఉడికిపోయి నీళ్ళంతా ఎగిరైపోయే వరకు, దగ్గరికి పడే వరకు వేపుకోవాలి. మూత తీస్తూ కలుపుకొని చూసారా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్ మీద వేపాను. ఇందులో పసుపు వేసుకొని 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇట్లా వేపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం చికెన్ వాష్ చేసి ఒక అరగంట సేపు ఉప్పులో నానబెట్టాం కాబట్టి చికెన్లో ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నది వేసేసుకొని గ్రీన్ చట్నీ చేసాం కదా, గ్రీన్ది పేస్ట్ అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ దాకా వేసుకొని, గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ దాకా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా సిమ్లోనే ఉడికించుకోవాలండి ప్రాసెస్, లేదంటే అడుగు పట్టేస్తుంది. దాదాపుగా ఒక 15 నిమిషాల దాకా ఉడికిపోయిన తర్వాత వేపుకుంటే సరిపోతుందండి. చికెన్ ముక్క బాగా సాఫ్ట్ అవుతుంది. మరీ బాగా రోస్ట్ చేసేస్తే గట్టిగా పడిపోతుంది ముక్క. కొంచెం మెత్తగానే ఉండాలి. ఇందులో కరివేపాకు రెమ్మలు, నిమ్మకాయలు పిండుకొని కర్రీకి ఇట్లా కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ముక్క తీసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ముక్క బాగా ఉడికింది. చాలా బాగా కుదిరిందండి. ఇట్లా పుదీనా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.